సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. తులారాశి వారు ఏ రత్నము ధరించడం ద్వారా యోగము కలుగుతుంది, ఎలా ధరించాలి? మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. తులారాశి వారు వజ్రము, ఇంద్రనీలము, జాతిపచ్చ, వైడూర్యము ధరించవచ్చు. ఇందులో వజ్రము, జాతిపచ్చ ధరించేటప్పుడు జాతక పరిశీలన చేసుకొని ధరించడం అనేది చాలా మంచిది. వజ్రాన్ని ధరించేటప్పుడు శుక్రవారం రోజు శుక్రహోరాలు ధరించడం మంచిది. అదేవిధంగా ఇంద్రనీలం ధరించేటప్పుడు శనివారము శనిహోరాలోను, జాతిపచ్చ ధరించేటప్పుడు బుధవారము బుధహోరాలో పూజించి ధరించడం, వైడూర్యం ధరించేటప్పుడు శుక్రహోరాలో ధరించడం అనేది మంచిది. వజ్రము, ఇంద్రనీలము కలిపి ధరించవచ్చు, విడివిడిగా కూడా ధరించవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా మరో పద్ధతి ఏంటంటే, మీ యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ, లేదా సంపత్ తారలో కానీ, లేదా మనకు మిత్ర అతిమిత్ర తారల్లో కూడా ధరించవచ్చు. అంటే మిత్ర అతిమిత్ర తారలు అంటే ఏంటంటే, మీ యొక్క పంతులు గారిని అడిగారంటే చెప్తారు మీ యొక్క నక్షత్రానికి ఏ తారలు వచ్చి, ఏ తారలు అంటే నక్షత్రాలు, ఏ నక్షత్రాలు మిత్ర నక్షత్రాలు, ఏవి అతిమిత్ర నక్షత్రాల్లో చెప్తారు. ఆ సంపత్ నక్షత్రము మిత్ర అతిమిత్ర నక్షత్రాల్లో కూడా ధరించవచ్చు. ఇలా ధరించేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్రెడీ మీ దగ్గర ఈ యొక్క జాతిరత్నం ఉన్నా సరే, లేదు కొత్తగా తీసుకొని ధరిస్తున్నా కానీ సరే, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు ప్రతి జన్మ నక్షత్రం రోజు పెట్టుకోండి. లేదు 3 నెలలకు ఒక్కసారి పెట్టుకోండి, లేదా కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే ఆ యొక్క రత్నాన్ని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలతో శుద్ధి చేసి, మళ్ళీ ఇక్కడ చెప్పొచ్చు మాకు దేశీయ ఆవు పాలు దొరకదు కదా స్వామి అనొచ్చు కూడా. అలాంటప్పుడు పసుపు నీళ్ళతో అయినా సరే శుద్ధి చేసి దాన్ని ఒక రోజంతా కూడా నవధాన్యాల్లో ఉంచి దాని తర్వాత ధరించండి, పూజించి ధరించండి. ఇది చాలా మంచిగా యోగిస్తుంది. ఎందుకంటే ఏ వస్తువుకైనా కానీ సరే మలినం అనేది పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మలినం అనేది ఏర్పడుతుందో ఆటోమేటిక్గా దాని యొక్క యోగశక్తి అనేది తగ్గిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఏ వస్తువు అనేది తీసుకోండి, ఇప్పుడు ఒక దేవుడి పటాలు తీసుకోండి, లేదా తాయెత్తులు, యంత్రాలు, దేనైనా కానీ సరే మనం రెగ్యులర్గా దానికి కావాల్సిన సంస్కారం చేస్తూ ఉంటేనే ఆ శక్తి అనేది నిలబడుతుంది. అలా కాకుండా ఏదో తీసుకున్నాం కదా వదిలేసామంటే క్రమంగా క్షీణించిపోతుంది. అది ఆధ్యాత్మిక వస్తువులు కావచ్చు, లేదా ప్రాపంచిక వస్తువులు కావచ్చు. ఒక పెన్ అయినా కానీ సరే తీసుకున్న వాడుతూ ఉన్నంత వాడుతూ ఉండొచ్చు, లేదంటే మూల పక్కన పెట్టేశారంటే కొంతకాలానికి దాంట్లో ఉన్న ఇంక్ గడ్డగట్టేసి ఆరిపోతుంది, అది ఉపయోగానికి రాదు. కాబట్టి ప్రతి సంస్కారం చేయడం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. మరో విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ చేతిలో ఉండేటువంటి ఉంగరం ఏదైతే ఉంటుందో, అంటే ఆ రత్నం ఏదైతే ఉంటుందో అది ఆ గ్రహదేవత శక్తిని ఆకర్షించగలిగేది. అదేవిధంగా గ్రహదేవత యొక్క అధిదేవత యొక్క శక్తిని కూడా ఆకర్షిస్తుంది. ప్రతి దేవత యొక్క ప్రభావం కూడా దాని మీద ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడాను. దాన్ని మీరు ఒక ఆర్నమెంట్గా చూసారంటే అది ఆర్నమెంట్గానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీకు యోగం రాదు కాదు. ఈ యొక్క ఉంగరము దైవశక్తితో కూడినది అనేటువంటి భావన ఎప్పుడైతే మీ మనసులో ఉంటుందో, ఆ రత్నము దైవ సంబంధమైనటువంటి రత్నము, గ్రహ సంబంధమైనటువంటి శక్తి కలిగినది అనేటువంటి భావన మీ మనసులో పెట్టుకొని మీ చేతిలో ఉంచుకోగలిగినప్పుడే మీకు ఆ యోగం అనేది కలిసి రావడం మీరు గమనించగలుగుతారు. మీరు తీసుకునేటువంటి రత్నము వీలైనంత వరకు దోషము లేనిది, వీలైనంత ఖచ్చితంగా దోషము లేని రత్నాలనే వాడండి. ఏ చిన్నపాటి దోషం ఉన్నా కానీ సరే ఆ రత్నం యొక్క ప్రభావం మన మీద
వ్యతిరేకంగా రావడానికి కూడా అవకాశం ఉంది. దీంతోపాటు వాళ్ళు వేసుకున్నారు కదా అని చెప్పి, ఇంకొకరు చెప్పారు కదా అని చెప్పి అలా రత్నధారణ చేయవద్దు. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి రత్నధారణ చేయండి. ఎందుకంటే ఈ రత్నధారణ ఎలా ఉంటుందంటే, కొన్ని వచ్చి నా నక్షత్రాల పరంగా కొన్ని రత్నాలు ఉంటాయి, కొన్ని లగ్నాల పరంగా కొన్ని రత్నాలు ఉంటాయి, రాసుల పరంగా కొన్ని రత్నాలు ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి మనకు కొన్ని రత్నాలు ఎలా పనిచేస్తాయంటే, ఈరోజు మంచి చేసే రత్నాలు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత అదే రత్నం మనకు చెడు కూడా చేస్తుంది. కాబట్టి కొన్ని రత్నాలు పుట్టుక నుంచి మరణం దాకా కూడా వేసుకోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని దాని తగ్గట్టుగా రత్నధారణ చేయడము, అది పరిస్థితిని ఇప్పుడున్న మీ యొక్క పరిస్థితి నుంచి మెరుగుపడడానికి ఏ రత్నం అయితే మీకు కరెక్ట్గా నప్పుతుందనేది తెలుసుకొని, ఇది ఎంతకాలం ధరించాలి లేదా జీవితాంతం ధరించవచ్చా, ఇవన్నీ కూడా తెలుసుకొని సకాలంగా పూజ చేసుకొని దానికి ఇవ్వాల్సిన సంస్కారాలన్నీ కూడా ఇస్తూ మీరు వాడుకుంటేనే ఆ రత్నం యొక్క యోగం అనేది మీకు అందుతుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సాయిరామ్.